హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఈరోజు చికెన్ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. అది ఎలా చేయాలో చూద్దాం. ముందు కళాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, అల్లం అన్నీ వేసేసుకోవాలండి. దాంట్లో అల్లం, కొబ్బరి ముక్క కూడా కొంచెం వేసానండి. దాని తర్వాత ఎండుమిర్చి 2 వేసాను. నేను జీడిపప్పు వేసాను, కరివేపాకు వేసాను. కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుందామండి. మొత్తం అన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంటే కొంచెం లైట్గా, కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేపుకుంటే చాలు. దాని తర్వాత ప్యాన్ పెట్టుకుని అది ఆ ముద్ద మిక్సీ చేసేసుకున్నాను. అది వేగింది మసాలాని. ఆ ముద్దలోనే కొంచెం ఉప్పు వేసుకుందాం. ఎప్పుడైనా సరే వేపి చూడండి, పసుపు వేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఉల్లిపాయ ముక్కలన్నీ వేపేసి మనం మసాలా మిక్సీ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సినంత కారం బాగా కొంచెం ఇచ్చేసిన తర్వాత మొత్తం అంతా పచ్చివాసన మొత్తం అంతా పోవాలి. నేను గరం మసాలా వేసాను. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, చికెన్ వేసేసుకుందాం. నిన్న అరకిలో అండి, అది అరకిలో చికెన్ బాగా వేపించుకోవడం. దాంట్లో కొంచెం నేను కరివేపాకు వేసుకుంటానండి. ఎప్పుడైనా కరివేపాకు వేసుకుని టేస్ట్ భలేగా ఉంటుంది ఇది అందులో ఉంది. దాని తర్వాత నేను అస్సలు వాటర్ అనేది వేయనండి. వాటర్ వేయకుండానే బాగా మగ్గించేసుకుంటాను దగ్గరికి. చూడండి ఎలా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అన్నంలో ఆ గ్రేవీ కలుపుకొని తింటే చాలా చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.